హలో గైస్, ఇట్లాంటివి చూసినప్పుడే కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఇట్లాంటి వాళ్ళు మన టాలీవుడ్లో ఉన్నారా అనిపిస్తుంది. నిజంగా దాని గురించి అయితే మాట్లాడతా. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమాకి వెళ్ళాం. ఆ సినిమాకు వెళ్ళే ముందు మనం ఏమనుకుంటాం, కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఒక మంచి అవుట్పుట్ ఇచ్చిండు, ఒక హీరో మంచిగా తన మూవీ పెద్ద హిట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో ప్రభాస్ తన యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ మూవీ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు, ఆయన ప్రీవియస్ మూవీ కేజీఎఫ్ ఎక్కడనే ఉంటుంది. సో ఈ కాంబినేషన్ ఉంటుంది. సో ఎట్లా డెలివరీ చేస్తారని మనకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే న్యాచురల్ స్టార్ నాని గారు ఉన్నారు. సో నాని గారు ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అయినా, ఆయన యాక్టింగ్ అయినా వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు వేరే హీరో ఉన్నాడు, శైలేష్ కరుణ్ గారు డైరెక్టర్ ఉన్నారు. సో ఆయన ఒక ఫిల్మ్ ఆడలేదు, నాకు అంత దాని మీద ఏంటంటే అది ఎందుకు ఆడలేదో ఐ డోంట్ నో ద రీజన్. సో ఆయన ఒక మంచి డైరెక్టర్, ఈయన ఒక మంచి యాక్టర్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ట్రైలర్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏం చేసిందంటే, మన జర్నలిస్ట్, ఒక ఆయన మీడియా జర్నలిస్ట్, సో ఒక లీక్ ఇచ్చి పెట్టిండు అనమాట. మనం సినిమాకి వెళ్తే సో ఇట్లా కాంబినేషన్ ఎట్లా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసి వెళితే ఒక హై మూమెంట్స్ ఉంటాయి, ఓకేనా. కొన్ని గూజ్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇట్లా స్పాయిలర్ ఇచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి. నాకైతే కంగవ గుర్తుకొచ్చిందండి. వాళ్ళు మూవీ టీము తర్వాత ఒప్పుకున్నారు, ఒక క్యామియో అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పిళ్ళు ఆ టైంలో. సో నేనైతే దాన్ని అయితే రివీల్ చేయదలుచుకోలేదు. అంటే కంగువా గురించి మాట్లాడుతున్నా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కంగువా మూవీ. సో తర్వాత అది ముందే లీక్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో కట్టప్పని ఎందుకు బాహుబలి చంపారు. సో బాహుబలిలో తీసుకోండి, బాహుబలిలో ఏముంటుంది, వై కట్టప్ప కిల్డ్ బాహుబలి. ఆ క్వశ్చన్ అయితే మనకు రేజ్ అయింది, ఎందుకు చంపాడు, క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి కేజీఎఫ్ చూసుకోండి. ఇప్పుడు రాఘీబాయి కేజీఎఫ్ పోతాడు, ఎందుకు పోతాడు, గరుడని చంపడానికి పోతున్నాడని మనం అందరం అనుకుంటాం. అక్కడ ట్విస్ట్ ఏముంటుంది, గరుడని చంపడానికి కాదు, అక్కడ గరుడని చంపేసి ఆ కేజీఎఫ్ని వెళ్ళడానికి పోతాడని మనం అనుకుంటాం. సలార్లో తన శౌర్యంగా, కల్కిలో ఆయన కర్ణుడు. సో ఇట్లాంటి ముందే మనకి ఇప్పుడు ఈ నాలుగిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చాలా పెద్ద మూవీస్ కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఈ నాలుగిట్లో ఏ మూవీ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్విస్ట్ అనేది మనకు ముందే తెలిసిపోతే, అందులో వీళ్ళు ఈ యాక్టర్స్ ఉంటారని మనం ముందే తెలిసిపోతే, ఈ రోల్ ప్లే చేస్తారని ముందే తెలిసిపోతే మనం అంతా ఎగ్జైట్ అయ్యే వాళ్ళం కాదేమో అనిపించింది నాకైతే. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్విస్ట్ వల్లనే ఈ మూవీస్ వర్క్ అయ్యాయని నేను చెప్తాను. మెయిన్ రీజన్ ఆ ట్విస్ట్ అట్లా ఉంటుంది అనమాట. సో అంతే. ఇప్పుడు పోకిరి మూవీలో కూడా పోకిరి మాది ట్విస్ట్ అంటారుగా. ఇప్పుడు మహేష్ బాబు పోలీస్ కాదని మనకు ముందే తెలిసిపోతే, పోలీసే అని మనకు ముందే తెలిసిపోతే ఎట్లా ఉంటుంది. సో అంతే ఈ మూవీస్ కూడా. సో ఆయన జర్నలిస్ట్ ఏం చేసిందంటే డైరెక్ట్ ట్వీట్ వేసింది అనమాట. సో ఈ హీరో అయితే క్యామియో ఉంటుందని చెప్పేసి. మరి అట్లా ఎందుకు చేసిన నాకైతే అర్థం కావట్లేదు. మనసులో పెట్టుకుంటే ఏమవుతుందని నా ఒపీనియన్. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయింది. నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, హీరో గురించి. దయచేసి ఇట్లాంటివి ఏమైనా ఉంటే రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి షేర్ చేసి, లైక్లు చేసి, ఎక్కడికో వెళ్ళిపోయి హైప్ ఎక్కించడు అవైతే కాదు. ఎందుకనంటే వాళ్ళు ఇప్పుడు శైలేష్ కరుణ్ గారి ట్వీట్లో కూడా అదే ఉంది. అన్ని సంవత్సరాలు ఇప్పుడు అంత కష్టపడి సైంధవ్ అనే మూవీ తీశారు వెంకటేష్ గారితో. అది డిజాస్టర్ అయింది. ఎందుకు డిజాస్టర్ అయిందో నాకు కూడా తెలీదు. చాలా బాగుంటుంది మూవీ అయితే. సో అది దాని పరిస్థితి అయిందని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఆయన డిప్రెషన్ మూడ్లో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని ఏ డైరెక్టర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని గారు అని నాకు తెలిసి ఆ శైలేష్ కరుణ్ గారు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. సో ఆయన మొన్న ఈవెంట్లో చెప్పారు కదా, సో మన కోర్టు మూవీ ఈవెంట్లో. సో ఆయన డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు శైలేష్ అని చెప్పేసి నాని గారు ఫోన్ చేసి మరి ఈ స్క్రిప్ట్ మీద ఏమైనా స్క్రిప్ట్స్ ఉంటే చెప్పు, వర్క్ చేద్దామని అంటే హిట్ 3 స్క్రిప్ట్ చెప్తే ఓకే చేసి వర్క్ చేస్తున్నారు. సో అట్లా ఉంటుంది నాని గారిది, అంత గొప్ప మనసు. సో అట్లాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. ట్రైలర్ మనం చూసాం ఆల్రెడీ. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుండబోతుందని మనకైతే ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇట్లాంటివి అయితే ఎంకరేజ్ చేయకండి. ఇంత కష్టపడి వాళ్ళు ఒక మూవీని ముందుకు తీసుకొస్తే అందులో ఎందుకండి వాటిని స్పాయిల్ చేసుడు. మీకు తెలిస్తే మనసులో ఉంచుకోండి.
సో ఇట్లాంటివి అయితే దయచేసి అయితే ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్. అయితే రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కానీ ఆ పోస్ట్ కనబడితే కానీ. సో హీరో ఎవరో ఆల్రెడీ చాలా మందికి తెలిసిందే. నేను ప్రత్యేకంగా జర్నలిస్ట్ ఎవరో చెప్పేసి ఇప్పుడు అది శైలేష్ కుమార్ గారు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ ఎవరో చెప్తే ఆ జర్నలిస్ట్ దగ్గర పోయి ఆ ట్వీట్ చూసి మళ్ళీ మీకు ఆ హీరో ఎవరో తెలిసిపోతాయి. సో అదైతే నాకు ఇష్టం లేదని కూడా చెప్పారు. సో ఈ ఫ్రెండ్స్ ఎవరో వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.